నమస్కారం. మనం ఈరోజు నుంచి అష్టాశక్తి పీఠాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ శక్తిపీఠం వచ్చేసి శంకరీదేవి, శ్రీలంక. ఈ ఆలయం శ్రీలంక తూర్పు తీరంలోని త్రింకోమలి సముద్రాన్ని తిలకించే పర్వత శిఖరంపై ఉంది. ఈ కొండని స్వామిమలై, కోనమలై అని కూడా అంటారు. అక్కడే శంకరుడు త్రికోణేశ్వరుడు మరియు ఆయన శక్తి శంకరీదేవి పూజలందుకుంటారు. పురాణాల ప్రకారం ఇక్కడే శివుడు పరమ తపస్సులో ఉండేవాడు. సతీదేవి అగ్నికి దాహమైనప్పుడు శివుడు బాధ తట్టుకోలేకుంటే విష్ణు చక్రంతో సతీదేవి దేహాన్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి వాటిని భూమి మీద వేశారు. ఫస్ట్ ఈ స్థలంలో శంకరి రూపంలో స్థిరించింది. అందుకే ఇది శక్తిపీఠం, శైవ క్షేత్రం రెండూ కలిసిన అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ శివుడు త్రికోణేశ్వరుడు అంటే 3 లోకాలని కాపాడేవాడు అని అర్థం. ఇంకా ఉత్తరకాండలో చెప్పినట్టు రామాయణంలో రావణుడు మహాభక్తుడు. వారు చిన్నప్పుడు ఇక్కడే భక్తితో తపస్సు చేశాడు. ఒకసారి త్రికోణేశ్వరుణ్ణి సంతోషపరచడానికి తన సొంత తలనే లింగానికి నైవేద్యంగా అర్పించాలనుకున్నాడు అని పురాణం చెబుతుంది. ఆ భక్తితో కదిలిన శివుడు అతనికి వరాలిచ్చాడని చెప్తారు. అందుకే ఈ క్షేత్రం భక్తిని పరీక్షించే స్థలంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి ముందు నుండే ఉందని శాస్త్రవేత్తల అభిప్రాయం. చోళులు, పాండ్యులు, సింహళ రాజులు అందరూ దీనికి దానం చేశారు. గుడికి కట్టించడానికి దానం చేశారని పురాణాలలో ఉంది. సముద్ర మార్గంలో ప్రయాణించే నావికులు ఈ దేవుడిని కూల్చారు. ఎందుకంటే అక్కడ ఉండే నావికులు తమ రక్షకుడిగా భావించేవారు దేవుణ్ణి. 17వ శతాబ్దంలో పోర్చుగీసు పాలకులు ఆలయాన్ని కూల్చారు. అప్పుడు ప్రధాన గర్భగుడి నేలమట్టమైంది. ఒకేసారి భాగాలు సముద్రంలో పడిపోయాయి. అనేక విగ్రహాలు కూడా నీటిలో మునిగిపోయాయి. తర్వాత కాలంలో శైవ భక్తులు తిరిగి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు దర్శనమిస్తున్న ఆలయం అమ్మాస్వామి కృపతో పునర్నిర్మించిన ఆలయం. మళ్ళీ అవన్నీ పోయి సముద్రంలో పడడం వల్ల మళ్ళీ ఆ భక్తులు కలిసి అమ్మవారు స్వామి దయ కృపతో మళ్ళీ గుడిని పూర్తిగా స్థాపించారు. అంతకుముందుట్లానే స్థాపించారు. కాకపోతే అంతకుముందు విగ్రహాలన్నీ సముద్రంలో పడ్డాయి కాబట్టి. కొండ మీద నిలబడి చూస్తే సముద్రం 3 వైపులా కనిపిస్తుంది. ఇందువల్లే ఈ స్థలాన్ని త్రికోణేశ్వర క్షేత్రం అంటారు. మునుపట్లో ఆలయం ప్రాంగణంలోనే ప్రత్యేకంగా శంకరి అమ్మవారి పీఠం ఉండేది. అంతకుముందు శంకరి పీఠ అమ్మవారు విగ్రహం పీఠం కూడా ఉండేది. కానీ ఆ పోర్చుగీసు నావికుల వల్ల అమ్మవారిని ఏకకాలంలో గుడిలో ఉన్న విగ్రహాలన్నీ సముద్రంలో వేసేశారు. కానీ దాడులు, విధ్వంసాల వల్ల అమ్మవారి గర్భగుడి నిర్మాణం మారింది. మునుపట్లా కాకుండా మళ్ళీ నిర్మాణం సేమ్ అలానే పునరుద్ధరించారు. ఇప్పటికీ శంకరీదేవి పీఠం అక్కడే ఉందని భక్తులు విశ్వసిస్తారు మరియు అమ్మను శంకరితో కలిసిన శక్తిగా పూజిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం శంకరి అమ్మను స్మరించిన వారికి భయం తొలగిపోతుందని, మనసు ధైర్యం వస్తుందని చెప్తారు. అన్యాయాల నుండి రక్షణ ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ప్రత్యేక మనసులో నెమ్మదిగా లేకున్న వారు అమ్మను ధ్యానిస్తే ఎంతో శాంతి కలుగుతుందని భక్తులు సాధారణంగా చెప్తారు. భక్తులు సాధారణంగా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ సమర్పిస్తారు అమ్మవారికి. గుడిలో ఎక్కువ
నిశ్శబ్ద ధ్యానం చేస్తారు. సముద్ర తీరంలో కార్తీక మాసం అలాంటి టైంలో దీపాలు వెలిగిస్తారు. శక్తి శివుని ఏకత్యాన్ని ధ్యానించడంతో ఎంతో శ్రేయస్కరం. అక్కడ ధ్యానం చేయడం వల్ల మనసుకి చాలా శాంతి వస్తుంది. ఇది శక్తిపీఠం పంచభూతేశ్వర క్షేత్రాలకు సంబంధించిన పవిత్ర స్థలం. ఈ స్థలం శక్తిపీఠ మరియు పంచభూతేశ్వర జ్యోతిర్లింగాలలో శివుడు ఎలా ఉంటాడో ఇక్కడ కూడా అలా నిర్మించారని అనుకుంటారు. ఇది చాలా పురాతనమైన గుడి, తప్పక చూడాల్సిన గుడి ఆలయం. మీకు వీలుంటే ఒక్కసారైనా ఆ ఆలయానికి వెళ్ళి రండి. అసలు అష్టాదశ శక్తిపీఠాలు ఎలా వచ్చాయంటే ఈ పురాణం ఇది చెప్పింది. సో మనం విన్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఈ ఆలయం చాలా పవిత్రమైన ఆలయం. అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో దాల్చిన ఆలయం, చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఎంతోమంది రాజులు ఇక్కడ పూజించారని పురాణాల్లో చెప్తున్నాయి. అమ్మవారు చాలామందిని చాలా కరుణించారు, శాంతిపరిచారని చెప్పారు కూడా మనం విన్నాం. సో ఇంతటితో శ్రీలంకలో శంకరీదేవి శక్తిపీఠం 1వది అయిపోయింది. నెక్స్ట్ 2వ భాగం అయిన కంచి కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇంకొన్ని పురాణ గాథలు, పురాణ శాస్త్రాలు నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.